హాయ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ శంకర్ బెరానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ. ఎవరైతే యూనిఫామ్ వేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జై హింద్, హార్ట్ఫుల్లీ సెల్యూట్. గైస్, మన ఒక కానిస్టేబుల్ మెయిన్స్ ఆస్పిరెంట్ ఒక డౌట్ అనేది వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటంటే, ఏ క్యూబ్ ఈజ్ పెయింటెడ్ ఆన్ ఆల్ సర్ఫేసెస్ విత్ ద ఆరెంజ్ కలర్ అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 27 ఈక్వల్ క్యూబ్స్. ఈక్వల్ పార్ట్స్ కాదండి, ఈక్వల్ క్యూబ్స్. ఈక్వల్ పార్ట్స్ అనేటప్పటికీ అది వెయిట్ పరంగా అవ్వచ్చు లేదా ఇంకేదైనా అవ్వచ్చు, కానీ ఈక్వల్ క్యూబ్స్ అంటే 27 కూడా ఒకే ఆకారం, ఒకేలా ఉండాలి, ఒకే ఫేసెస్ని కలిగి ఉండాలన్నమాట. హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఫేస్ పెయింటెడ్? ఒక కేక్ ముక్కని ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి, వెరీ లాజికల్ క్వశ్చన్. ఇందులో మ్యాథమెటిక్స్ ఎక్కడ కూడా ఇమిడి లేదు, ఓకేనా? ఓన్లీ లాజిక్ మాత్రమే అప్లై చేయాలి. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ నాన్ మ్యాథమెటిక్స్ అనేది ఏమీ లేదు ఈ క్వశ్చన్లో, కంప్లీట్గా లాజికల్ క్వశ్చన్. నా దృష్టిలో అయితే ఒక రీజనింగ్ క్వశ్చన్ అంటుంది. ఏంటిది? ప్యూర్ మ్యాథ్స్ కాదు, రీజనింగ్. ఎలా మాస్టారు అంటే, ఒక పెద్ద కేక్ ముక్కను మీరు తీసుకున్నారు. ఎలా ఉందా కేక్ అనేది? కంప్లీట్గా ఘనపు ఆకారంలో ఉంది. లేదా ఒక సాలిడ్ కర్ర దొంగని క్యూబ్ ఆకారంలో ఒక కర్ర ముక్క తీసుకున్నారు అనుకుందాం. దానికి చుట్టూ ఏం చేశారు మీరు? ఆరెంజ్ పెయింట్ వేసేసారు. వేసాక ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా 27 క్యూబ్ చేయాలి, 27 గణప ముక్కలు చేయాలి. 27 గణప ముక్కలు చేయాలంటే ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. పై సర్ఫేస్ ఇలాగనే ఉంటుందా? పైన ఉన్న తలం ఇలాగే కదా ఉంటుంది, అలాగే కింద ఉన్నటువంటి తలం ఇలాగే ఉంటుంది. 4 గోడలు అనుకుంటే 4 వైపుల ఆ తలాలు కూడా ఈ విధంగా చతురస్ర ఆకారంలో ఉంటాయా లేదా? ఉంటాయి కదండి. ఒక ఏంటంటే స్క్వేర్ షేప్డ్ 6 ఫేసెస్ ఉంటాయి. దేనికి? ఘనంకి. ఏమండి, మరి పైన ఉన్నటువంటి సర్ఫేస్, అలాగే కింద ఉన్నటువంటి సర్ఫేస్, అలాగే 4 వైపులు 4 గోడలు, ఈ 6 తలాలకే కదా నువ్వు పెయింట్ వేయడం అంటే వేస్తావు. ఈ పెయింట్ వేసాక దీన్ని 27 భాగాలు చేసాం. వీ డివైడెడ్ ఇంటూ 27 పార్ట్స్. దోస్ ఆర్ ఆల్సో క్యూబ్స్. అవి కూడా ఘనపు ముక్కలు. ఓకే, ఇంతవరకు అయితే మీకు క్వశ్చన్ అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు మ్యాషరు 27 ముక్కలు ఎలా చేస్తాం అనేది చూసుకున్నట్లయితే, గాయస్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను పై భాగాన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను కట్ చేస్తాను. చూడండి ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 కట్స్ ఏంటి, ఇలా 2 కట్స్ తీసుకున్నాను. అలాగే ఇటువైపు కూడా 2 కట్స్. అంటే కేక్ నీ చేతిలో ఉంది. నువ్వేం చేసండి? ఇలా 2 కట్లు, ఇలా 2 కట్లు చేసావు. అర్థమవుతుందా? మీరు అన్ని ఇమాజినేషన్ చేసుకుంటారు. 10th క్లాస్లో ఎవరు మనల్ని చూశారు, ఇంటర్మీడియట్లో ఎవరేం చేశారు, అన్ని ఇమాజినేషన్కి వస్తాయి. ఇది కూడా ఇమాజినేషన్ చేసుకోండి, జాబ్లు వస్తాయి. ఓకేనా? అక్కడే కాదు ఇమాజినేషన్, ఇక్కడ కూడా ఇమాజినేషన్ చేసుకోండి. ఒక కేక్ ముక్కను మీ చేతిలో పెట్టుకుని, మీరు చేతిలో పెట్టుకుని దాన్ని ఎగ్జాక్ట్గా నిలువుగా 2 కట్లు, అడ్డుగా 2 కట్లు ఇలా చేస్తే ఎన్ని భాగాలు అవుతాయి సార్? 1 2 3 4 5 6 7 8 9 పార్ట్స్ అయ్యే తప్ప 9 కూడా నిలువుగా ఉన్నటువంటి పెద్ద కేక్ ముక్కలు వస్తాయి. ఒకసారి ఇమాజినేషన్ చేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ క్యూబ్ ఆకారంలో ఉన్న కేక్ ముక్కని పైన అయితే కట్ చేశాను, ఇప్పుడు అడ్డుగా మధ్యలో 2 కట్లు చేశాను. ఇదిగోండి ఈ విధంగా. ఏంటి సార్? ఈ విధంగా కేక్ని 2 కట్లు చేశాను. ఇప్పుడు ఏమైందండి? మొత్తం కేక్ అనేది 3 పోర్షన్స్గా డివైడ్ అయింది. పైన 9 ముక్కలు, మధ్యలో 9 ముక్కలు, కిందన 9 ముక్కలు, మొత్తం 3 9 27 పీసులు అయ్యాయా? ఎగ్జాక్ట్ ఇలా అడ్డుగా 2 కట్లు చేసినట్లయితే ఏమైందండి? పైన ఎలాగా 9 పార్ట్స్, కింద భాగంలో 9 పార్ట్స్, మధ్యలో ఒక 9 ముక్కలు, మొత్తం 27 క్యూబ్స్ కూడా ఎగ్జాక్ట్గా ఒకే ఆకారంలో ఒకే సైజుని కలిగి ఉన్నటువంటి 27 పీసెస్ అయితే మనకి అయ్యాయి. అర్థమవుతుందమ్మా? ఓకే, ఇప్పుడు 27 పీసెస్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి ఇది పై భాగంలో ఉన్న 9 కేక్ ముక్కలు అనుకుందాం. ఈ పై భాగం ఉన్న 9 కేక్ ముక్కలను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
గాయస్ ఇది ఎడ్జెస్తో ఉంది కాబట్టి ఇటువంటి కేక్ ముక్కలు మీకు వచ్చేసారు. ఏంటంటే ఇటువంటి కేక్ ముక్కలు మీరు 27 చేశారు. 27 కేక్ ముక్కలు చేశారు. మరి 27 కేక్ ముక్కలకి 6 తలాలు ఉంటాయి కదా. ఒక్కొక్క కేక్ ముక్క ఎలా ఉంటుంది? క్యూబ్ ఆకారంలో ఉంటుంది. మరి దీనికి కూడా ఒక్కొక్క కేక్ ముక్క కూడా 6 తలాలు ఉంటాయి. ఈ 6 తలాలు ఓన్లీ ఒక తలం మాత్రమే పెయింటింగ్ చేయబడి ఉండాలి. అటువంటి పీసెస్ ఎన్ని ఉంటాయి? అది క్వశ్చన్. ఒక్కసారి చూడండి, పైన ఉన్నటువంటి 9 కేక్ ముక్కలు కూడా ఎలా చూస్తారు. మీరు చూస్తే ఈ కేక్ ముక్క ఇటువైపు ఎడ్జ్ ఉంది, ఇటువైపు ఎడ్జ్ ఉంది కాబట్టి ఏంటి దీనికి 2 వైపులా పెయింటింగ్ చేయబడి ఉంటుంది. అలాగే పైనున్న సర్ఫేస్ కూడా మొత్తం ఈ 9 ముక్కలు కూడా పై సర్ఫేస్ ద్వారా ఏర్పడినవి కాబట్టి పైన కూడా పెయింటింగ్ చేశాం కదా. ఈ పెద్ద కేక్ ముక్క చుట్టూ పెయింటింగ్ చేసంటే పై తలంలో కూడా కలర్ వేసాం కదండి. కాబట్టి ఇక్కడ పై తలం మరియు సైడ్ 2 ఎడ్జెస్ కలిపి 3 తలాలు ఏంటంటే 3 తలాలు అనేవి పెయింటింగ్ చేయబడి ఉంటాయి. ఇక్కడ ఏం సార్? ఇక్కడ 3 తలాలు పెయింటింగ్ చేయబడి ఉంటాయి. దీనికి కూడా 3 తలాలు, దీనికి కూడా 3, దీనికి కూడా 3 తలాలు. మరి ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ముక్క చూస్తే ఈ ఎడ్జ్కి పెయింటింగ్ చేయబడి ఉంటుంది, అలాగే పైన ఉన్నటువంటి సర్ఫేస్కి పెయింటింగ్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇవేమో 2 తలాలు పెయింటింగ్ చేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే పైన సర్ఫేస్ అలాగే సైడ్ ఎడ్జ్ వైపు కాబట్టి 2 ఫేసెస్ అనేవి మనకి పెయింటింగ్ చేయబడి ఉంటాయి. మరి మధ్యలో ఉన్న ముక్కను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చుట్టూ ఆల్రెడీ కవర్ అయ్యి తీసాను ముక్కని. కవర్ అయి తీసాకంటే 4 తలాలు ఏవైతే ఉన్నాయో అవి పెయింటింగ్ చేయబడవు. పైనున్న సర్ఫేస్ పెయింటింగ్ చేయబడుతుంది. కిందను కూడా కవర్ చేయబడి ఉంటుంది కాబట్టి అది కూడా పెయింటింగ్ చేయబడి ఉండదు. ముక్కలా తీసేటప్పుడు ఓన్లీ పై సర్ఫేస్ మాత్రమే పెయింటింగ్ కవర్ చేయబడి ఉంటుంది. కాబట్టి పై పోర్షన్లో ఓన్లీ 1 పీస్ మాత్రమే ఒక ఫేస్ పెయింటింగ్ చేయబడి ఉంటుంది. ఇదే రూలు కింద ఉన్నటువంటి 9 పీసెస్ కూడా అప్లై అవుతుందా? సో కింద ఉన్నటువంటి సర్ఫేసెస్ కూడా కింద ఉన్నటువంటి 9 పీసెస్లో కూడా ఒక్క పీస్ మాత్రమే ఓన్లీ 1 ఫేస్ ఒకే తలానికి పెయింటింగ్ చేయబడి ఉంటుంది. అంటే ఎన్నయ్యండి? 2. ఇప్పుడు మధ్యలో 9 పీసెస్ ఉన్నాయి. మధ్యలో ఎన్ని ఉన్నాయండి? 9 కేక్ ముక్కలు ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్న 9 కేక్ ముక్కల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి గైస్? మధ్యలో ఉన్న 9 కేక్ ముక్కల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా చూడండి. మధ్యలో ఉన్న కేక్ ముక్కలు ఇలా ఉన్నాయి అనుకుంటా. ఏమండి? మధ్యలో ఉన్న కేక్ ముక్కలు ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి. మధ్యలో ఉన్న కేక్ ముక్కలు ఇలా ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న కేక్ ముక్కల్ని మీరు అబ్జర్వ్ చేస్తే గాయస్ ఇక్కడ ఈ పై సర్ఫేస్ కింద సర్ఫేస్ కూడా కలర్ చేయబడి ఉండదు. ఎందుకంటే మధ్యలోంచి తీసుకున్నాం పీసులు. ఎక్కడి నుంచి తీసుకున్నాండి? మధ్యలోంచి తీసుకున్నాం కాబట్టి పైన కింద సర్ఫేస్లో ఎటువంటి పెయింటింగ్ ఉండదు. అలాగే ఎడ్జెస్లో ఉన్నటువంటి పీసులు చూసుకుంటే ఈ తలము పెయింటింగ్ చేయబడి ఉంటాయి. అంటే 2 ఫేసెస్ అనేవి ఇక్కడ పెయింటింగ్ చేయబడి ఉంటాయి. ఈ కార్నర్లో కూడా 2 ఫేసెస్. ఏంటి? ఈ కార్నర్లో ఉండే పీసులు మాత్రం 2 తలాల్ని పెయింటింగ్ కలిగి ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా మధ్య ముక్కల్లో చుట్టూ మొత్తం కార్నర్లో ఉన్న పీస్ని ఇలా పట్టుకుంటా ఇటొక తలం అది బయట తలమే కదండి. కాబట్టి ఇక్కడ ఈ సైడ్లో కార్నర్లో ఉన్న 4 పీసులు కూడా 2 స్థలాలని ఇదిగోండి. ఇది కదండి మనకి, ఇది కదా సార్ మనకి, ఇదే కదా మన కేక్ ముక్క. ఇలా పట్టుకొని తెస్తాం అంటే ఏంటి? అటువైపు ఒక గోడ, ఇటువైపు ఒక గోడ. అదేంటది? అవుటర్ సర్ఫేస్. కాబట్టి ఈ 4 కార్నర్లో ఉన్నటువంటి పీసులకి 2 స్థలాలు పెయింటింగ్ చేయబడి ఉంటాయి. మరి ఇక్కడ చూసుకుంటే దీనికి ఓన్లీ 1 ఫేస్, అది కూడా ఈ సైడ్. ఇటు సైడ్ ఇది కవర్ చేస్తుంది, ఇటు సైడ్ ఇది కవర్ చేస్తుంది, ఇటు సైడ్ ఎలా ఆబ్వియస్లీ కవర్ చేస్తుంది. పైన కింద ఎలాగో ఇది మధ్యలో తీసుకున్న పీస్ కాబట్టి కలర్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ వేరే కలర్లో నేను రాస్తాను. ఓకేనా గైస్? ఇక్కడ ఏంటండి? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి 1 2 3 4 ఈ 4 పీసెస్ కూడా
ఓన్లీ ఒక్కొక్క సైడ్లో మాత్రమే పెయింటింగ్ చేయబడి ఉంటాయి. ఈ మధ్య ముక్కను చూసుకున్నారనుకున్న మధ్యన ఉన్న పీస్కి 4 గోడలు కూడా కవర్ అయ్యి ఉంది, పైన కింద కూడా ఇటువంటి సర్ఫేస్ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో తీసుకున్న పీస్ కాబట్టి దానికి కూడా ఇటువంటి పెయింటింగ్ ఉండదు. అంటే ఈ 4 ప్లస్ అక్కడ 2 మొత్తం ఏంటంటే ఓన్లీ 6 ఫేసెస్ మాత్రమే, 6 ఫేసెస్ మాత్రమే మనకి ఏంటి వన్ సైడెడ్ పెయింటింగ్ కలిగి ఉంటాయి. వెరీ లాజికల్ క్వశ్చన్. ఇది ఎటువంటి మ్యాథ్స్ కాదండి, ఇది రీజనింగ్. నా దృష్టిలో ఏంటిది రీజనింగ్. ఇటువంటి డౌట్స్ ఏమున్నా మీరు ఎవరి టెస్ట్ సిరీస్ రాస్తారో నాకు పర్వాలేదండి, సంబంధం లేదు. యూ గైస్ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్. నాకు అది ఒకటే కావాలి. మీకు దానికోసం ఎంతవరకైనా నేను డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ముందుకు వస్తాను. సో గాయస్, మంచి క్వశ్చన్ ఇది, కంప్లీట్గా ఒక లాజికల్ క్వశ్చన్, బట్ మీకు ప్యూర్ మ్యాథ్స్లో అడగడం జరిగింది. అందుకే నేను ఏమంటాను, ప్యూర్ మ్యాథ్స్ అంటే నేను కంప్లీట్గా రండి, ప్యూర్ మ్యాథ్స్ నేర్చుకోవాలని కదా రండి. నేను ప్రతి బిట్టు కూడా మీకు కాన్సెప్ట్ చెప్పాక డైరెక్ట్గా ఆన్సర్ పెట్టించే బాధ్యత నాది. ఓకేనా? సో గైస్, యూటిలైజ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. జై హింద్.